హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి ఏం వీడియో అంటే మా పాప బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ని చూపిద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈరోజు నేను వీడియో ప్లాన్ చేసుకోవాలి ఏం కంటెంట్ పెడదామని. మా ఇంట్లో పూజ అండి, అయిపోయేటప్పటికి అన్ని పనులు అయ్యేటప్పటికి ఇంతసేపు అయింది. ఇప్పుడు టైం వచ్చి 4 o'clock అండి. దీనిపై నేనేం ఆలోచిస్తాను చెప్పండి. నైట్ ఆలోచించడానికి కూడా టైం లేదు, పనులు ఎక్కువగా ఉండడం వలన. అందువల్ల సరే మీతో చెప్పాను కదా గిఫ్ట్లు అన్నీ చూపిస్తానని, అది చూపిద్దాము అని చెప్పేసి ఇది ప్లాన్ చేసుకున్నానండి. రేపు ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతా, ఈవినింగ్ ఆలోచించి ఏం వీడియో పెడదామని ప్లాన్ చేసుకుంటానండి రేపటికి. నాకేమో వీడియో ఎక్కడ చేయబుద్ధి కావట్లేదండి, పెయింట్ పోయింది కదా గోడలో, అది ఒకలాగా కనిపిస్తుంది. వాళ్ళు ఏమైనా పెయింట్ కొట్టేవాళ్ళు ఇంకా రావడం లేదండి, వస్తే కనుక పెయింట్ కొట్టించేద్దాం అని చెప్పేసి అదొకలాగుంది. ఏమో అనుకోకండి, తొందరలోనే కొట్టిద్దాం అనుకుంటున్నాం, వర్షాలు రాకూడదు అంతే. గిఫ్ట్లు చూపించే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది మీకు కూడా ఎవరికైనా జరిగి ఉండొచ్చు. ఏమైందంటే మొన్న మ్యారేజ్కి వెళ్ళాము కదండి, అక్కడ వాళ్ళు గొడవ చేస్తున్నారు తొందరగా రండి అని. అయినా కూడా మేము వెళ్ళలేదు, కరెక్ట్ టైంకే వెళ్ళామండి. వెళ్ళి కూర్చుంటే ఆ మ్యారేజ్ అవుతుంది కదా, ఆ అమ్మాయి వచ్చి మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి, కజిన్లండి పాప. చిన్నప్పటి నుంచి కలిసే బాగా పెరిగారు. ఏమైందంటే విడిగా బాగా మాట్లాడతారండి, ఇలా ఫంక్షన్స్లో చూస్తే మాట్లాడరు. ఆ అమ్మాయి వాళ్ళ చెల్లి ఇద్దరు అంతే. వెళ్ళి కూర్చున్నాము, అందరినీ పలకరిస్తున్నారు, చూసి చూడనట్లు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఎందుకో మీతో చెప్పాలనిపించిందండి, అందుకే చెప్తున్నాను. తిరుగుతూ ఉన్నారు పలకరించకుండా, స్టైల్ మెయింటైన్ చేస్తున్నారనమాట. అక్కడ విడిగా అయితే వచ్చి పలకరిస్తారు, ఇంకా కూర్చున్నాం, మేము పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏమైందంటే మ్యారేజ్ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు, చాలామంది వచ్చేసారు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారంటే ఫస్ట్ వచ్చి మేము కూర్చున్న దగ్గరకు వచ్చి మమ్మల్ని పలకరించడం స్టార్ట్ చేశారండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా పాప దగ్గరకు వచ్చి పలకరించి ఆ తర్వాత వెళ్ళారు. అది చూసేటప్పటికి వాళ్ళు ఒకలాగా అయిందనమాట. ఏంటి వచ్చిన వాళ్ళందరూ ఈ అమ్మాయిని పలకరిస్తున్నారని. ఎందుకంటే తను ఒక మంచి పోస్టింగ్లో ఉందండి, ఏం జాబ్ చేస్తుందని. నేను ఈగ తిరుగుతూ ఉందండి. ఇంకొక రోజు మీకు చెప్తాను, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. తను ఒక మంచి జాబే చేస్తుంది. దానికోసం వాళ్ళందరికీ నచ్చిందనమాట. చిన్న వయసులోనే మంచిగా చదువుకొని జాబ్ సంపాదించుకుంది అని చెప్పేసి. అమ్మాయి కూడా, మా అమ్మాయి గురించి నేను గొప్పలు చెప్పకూడదు, బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరికీ ఒపీనియను. మంచి అమ్మాయి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది, పొగరలేదు, ఇంత పోస్టింగ్లో ఉండి కూడా పొగరలేదని చెప్పేసి అందరూ వచ్చి పలకరిస్తారండి. అది వాళ్ళకి ఇంకా కుళ్ళులాగా అయిపోయిందో ఏమో తెలియలేదు, ఇలా చేస్తూ ఉన్నారనమాట. ఇంకప్పుడు ఏమైందంటే నైటు కేక్ కటింగ్ చేస్తున్నారు. నాకు వాళ్ళు చేసేది నచ్చక నేను రూమ్లోకి వెళ్ళి పడుకున్నానండి. పాప కూడా వచ్చి పడుకుంది. మళ్ళీ బోర్ కొట్టినట్లుంటే వెళ్ళి కూర్చుందనమాట. కూర్చోగానే వాళ్ళ అమ్మమ్మ పక్కన, అంటే చిన్నమ్మమ్మ, పెళ్ళి కూతురికి సొంత అమ్మమ్మ, మా పాపకి చిన్నమ్మమ్మ కూర్చుంటే, ఆమె లేదు వెళ్ళమ్మ కేక్ కట్ చేస్తున్నారంటే, లేదమ్మమ్మ నేను వెళ్ళను అని చెప్పి కూర్చుందంట. ఈవిడ బతులాడుతూ ఉందంట. తర్వాత చూస్తే వాళ్ళు అందరినీ పిలుస్తున్నారంటండి స్టేజ్ మీదకి రమ్మని. పాపను మాత్రం పిలవకుండా అలానే చూసి చూడనట్లు కూర్చున్నారంట. ఇంకప్పుడు ఏం చేశారంటే, ఆ అబ్బాయి పెళ్ళి కొడుకుంటాడు కదా, ఆ అబ్బాయి చూసి రా అని పిలిచాడంట స్టేజ్ మీదకి. తిని వెళ్ళలేదంట, ఎవరినో అనుకుందంట. మళ్ళీ నిన్నే రా అని పిలిస్తే వెళ్ళలేదంట. ఇంకా అబ్బాయి ఏం చేశాడు, పైనుంచి కిందకి దిగొచ్చేసాడు, కేక్ కట్ చేయకుండా దిగొచ్చి మీరు రావాలి రండి అని చెప్పి తీసుకెళ్ళగానే అప్పుడు వాళ్ళకి లేదులేండి అంటూ ఉంటే, అప్పుడు పెళ్లి కూతురు చూసిందంట. పెళ్లి కొడుకే వెళ్ళి పిలుస్తున్నాడు, మనం పిలవకపోతే తప్పుగా ఉంటుందని రా అని అప్పుడు పిలవడం స్టార్ట్ చేసిందంటండి. ఇంకా అమ్మమ్మ కూడా వెళ్ళంతే, ఇంకా బాగోదని చెప్పి వెళ్ళి నుంచుందంటండి. అలా చేశారు. ఇప్పుడు పెళ్లి కొడుకే వచ్చి పిలిచేటప్పటికి వాళ్ళకి ఒకలాగా అయిపోయింది. ఏంటి ఇంతమంది ఉంటే ఈ అమ్మాయిని మాత్రం పిలుస్తున్నారని. వాళ్ళు మా బంధువులేనండి, అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా. ఇంతకుముందు బాగా క్లోజ్, మేము వేరే చోట ఉండేవాళ్ళం కదా, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. తర్వాతే తెలిసింది, పెళ్లి కుదిరిన తర్వాతే. అందుకని వాళ్ళకి మా పాప అంటే చాలా ఇష్టం. ఇలాంటి మనుషులు ఉన్నారు, ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం అవ్వలేదండి. దీంట్లోంచి ఏం తెలుస్తుందంటే, పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళు తప్పు చేస్తున్నారంటే అక్కడే ఖండించాలి. తప్పమ్మ, మన ఇంటి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని మనం మర్యాద చేయాలి. ఎవరైనా సరే, ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అవన్నీ చూడకూడదు. పిలిచాం కదా మనం, వచ్చారు కదా, అప్పుడు వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద చేయాలని చెప్పించాలి.
పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారండి. అది స్టైల్ అంట. ఏం స్టైల్ అండి అది? మన ఇది చూసి రాదనమాట మర్యాద అనేది. మనం నడుచుకునే తీరులోనే ఉంటుంది. ఇంతమంది వచ్చారు, ఎవరు మీ దగ్గరకు వచ్చి పలకరించలేదు కదా, అది మీకు ఒక ఇదే కదా. అలా చాలామంది పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి మర్యాదలు చెప్పి పెంచాలి. అందుకే ఈ విషయం నేను చెప్తున్నాను. ఇంకా ఎంతమంది ఇలా చేస్తున్నారు నాకు తెలియలేదండి. మేము చిన్నప్పటి నుంచి అలానే చెప్పి పెంచాము. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు, శత్రువులైన మన వాకిలి దాటుకొని మన ఇంటికి వచ్చారంటే రండి అని చెప్పాలి. వాళ్ళ ఇదన్నీ మనం మనసులో పెట్టుకోకూడదు. ఇలానే చెప్తామండి. అలానే మన వల్ల అయిన హెల్ప్ ఎవరన్నా అడిగితే చెయ్యాలి అని చెప్తాము. దానివల్ల మంచి పేరండి. ఇప్పుడు మీరు ఈ గిఫ్ట్లు చూస్తేనే తెలుసుకుంటారు దానికి ఎంత మంచి పేరు ఆఫీసులని. బోల్డ్ గిఫ్ట్స్ ఇచ్చారండి. బోల్డ్ కాదులే, కొంచెమేలే ఇచ్చినా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? అందరికి ఇస్తారా? ఇవ్వరు కదా. అదే అనమాట. పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు. దయచేసి ఎవరు అలా పెంచకండి. మర్యాద నేర్పించాలి మనం ఫస్ట్. అదే మనతో వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. ఇప్పుడు మాకు సొంత ఇల్లు లేదు, దీనికి జాబ్ ఉంది, అమ్మాయి బాగుంటుంది, మేము మంచిగా అందరితో బిహేవ్ చేస్తాం. ఇది మా దగ్గర ఉన్న ఆస్తులు. వాళ్ళ దగ్గర ఏమంటే పెద్ద ఇల్లు ఉంది, చాలా పెద్ద ఇల్లు ఉంది. వాళ్ళకి మర్యాద తెలియదు, ఏమీ తెలియదు. చిన్న ఇంట్లోనే ఉండి ఇప్పుడు బాగా పెద్దదిగా కట్టుకున్నారు. అవన్నీ మర్చిపోయారు పెద్ద ఇల్లుని చూసి. ఆ ఇల్లు మీకే కదన్నా ఉంటుంది, మాకేమన్నా వస్తుందా? లేకపోతే మా దగ్గర ఉన్నది మీకేమన్నా వస్తుందా? రాదు కదా. అలా నేర్పించకూడదండి. అలా టైంకి తగినట్లు చేంజ్ ఎలా అవుతారో తెలియదు. నేను ఎప్పుడు ఇలానే ఉంటానండి. ఎన్ని కోట్లు వచ్చినా ఎన్ని కోట్లు లేకపోయినా ఇలానే స్టాండర్డ్గా ఉంటాను. ఇప్పుడు వీడియోలు మీతో ఎలా ఉన్నానో విడిగా కూడా అలానే ఉంటానండి. కొంతమంది అలా ఉంటారు. చెప్పాలనిపించిందండి. ఎందుకంటే చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి మంచిగా పెంచాలి. యాటిట్యూడ్ అని చూపించకూడదు అందరి దగ్గర. సరేనండి. ఇప్పుడు మనం గిఫ్ట్లు చూద్దాం. ఇవన్నీ ఆఫీస్లోనే ఇచ్చారండి. సరేనా? ఇంకా ఈరోజు కూడా ఇస్తూ ఉన్నారండి. 21న బర్త్డే అయిపోయింది. తిని ఎవరి దగ్గర చెప్పలేదు. వాళ్ళ ఫ్రెండ్ పెట్టుకున్నారు ఫోన్లో. పాప విష్ చేస్తున్నట్టు ఫోటో పెట్టారా. అది ఆఫీస్లో అందరికీ తెలిసిపోయిందండి. తెలిసిపోయి తిని ఎదురు చూడాల ఇలా గిఫ్ట్లు ఇస్తారని. లాస్ట్ టైం అన్నీ ఇవ్వలేదు, ఫ్రెండ్స్ మాత్రమే ఇచ్చారు. ఈసారి వచ్చి ఆఫీస్ వాళ్ళు చాలా గిఫ్ట్లు ఇచ్చారు. చూపిస్తాను. ఫస్ట్ చిన్న గిఫ్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సరేనా? ఈరోజు వాళ్ళ పక్క సెక్షన్ అనమాట, పక్క డిపార్ట్మెంట్లో ఒక ఓఎస్ ఉన్నారు. ఆఫీస్ సూపరింటెండెంట్ అంటారు ఓఎస్ అంటే కదా. ఆయన 3 డేస్ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. అమ్మ నేను ఒక గిఫ్ట్ కొనిచ్చాను, వచ్చి తీసుకో అని చెప్పేసి. చిన్న గిఫ్ట్ అయితే గిఫ్ట్ అనేది మనం ఎంత కాస్ట్ అని చూడకూడదండి. వాళ్ళ ప్రేమతో ఇస్తారు కదా. చిన్నది ఇచ్చినా పెద్ద ఏది ఇచ్చినా కూడా మనం మంచిగా తీసుకోవాలి. మన మీద అభిమానంతో ఇస్తున్నారు. కాస్ట్ అన్నీ చూడకూడదు. సరేనండి. ఆయన ఏం చేశారంటే సర్వనా స్టోర్కి వెళ్ళి ఈ బాక్స్ కొనుక్కొచ్చి ఇచ్చారండి. కనిపిస్తుందా ఈ బాక్స్ అండి? దీంట్లో ఒక అగరబత్తులు వెలిగిస్తారు కదా, అది స్టీల్లో ఇచ్చారు. ఇదిగోండి ఈ గిఫ్ట్ ఇచ్చారు. పాప ఈరోజు వెళ్ళి తీసుకుందమ్మా, వచ్చి తీసుకోమ్మా అంటే సరే వెళ్ళి తీసుకుందండి. విషెస్ చెప్పారు. చెప్పి పాప అలా వెళ్ళిందంటండి. ఒక 1 మినిట్ కూడా అట్లా వెళ్ళగానే ఆయనకు ఒక కాల్ వచ్చిందంట. ఏందని చూస్తే ఆయన ఒక బిజినెస్ చేస్తున్నారండి. చాలా రోజులుగా ఆ బిజినెస్ కోసం వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారంట. పాప అలా వెళ్ళగానే వాళ్ళు అన్నారంట, మేము మీకు ఆర్డర్ ఇస్తాము, రేపు కలవండి అని చెప్పారంట. పెద్ద బిజినెస్ అంటండి. ఇంకప్పుడు ఆయనకి చాలా సంతోషం వేసిందంట. తన ఇంటికి వచ్చేసింది లంచ్కి. వెంటనే ఆయన మెసేజ్ పెద్దదిగా టైప్ చేసి పెట్టారు. నువ్వు వచ్చిన వేళ విశేషం నాకు చాలా రోజులుగా రాలేదమ్మా, అది నాకు వచ్చేసింది, చాలా సంతోషం అని చెప్పి గొప్పగా టైప్ చేశారండి. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పాను కదండి, అందరూ ఒక 6 మంది ఉన్నారండి. 6 మనీ షేర్ చేసుకొని ఒక్కొక్కళ్ళ బర్త్డేకి ఒక్కొక్క గిఫ్ట్ వాళ్ళకి ఏం కావాలని అడిగే ఇస్తారండి. పోయినసారి హెయిర్ డ్రైయర్ ఇచ్చారు. ఈసారి వచ్చి అడిగితే ఏమి బ్యాగ్ కావాలా, ఏంటి హ్యాండ్ బ్యాగ్ అని అడిగితే అన్నీ ఉన్నాయి. ఇంకా ఏం చెప్పాలి తెలియక సరే వాచ్ కొనియండి అనేసింది. ఇంకా టైటన్ ఉంది కదండి, ఆ వాచ్ కొనిచ్చారు. 3000 రూపీస్ అండి ఈ వాచ్. బాగుందా? ఈ వాచ్ ఇచ్చారండి. నెక్స్ట్ ఇంకొకళ్ళ బర్త్డే వస్తే కనుక మళ్ళీ అందరు షేర్ చేసుకొని గిఫ్ట్ ప్లస్ కేక్ కటింగ్ ఉంటుంది, కేక్ కట్ చేస్తారు. ఇదండి. పిక్స్ అడిగారు కదా, రాలేదు, వస్తే నేను పెడతాను.
బర్త్డేకి తీశారు కానీ అదేమంత ఇదిగా లేవండి. మ్యారేజ్కి వాటికి తీయించుకుంది. ఫోటోగ్రాఫర్స్ పిలిచి తీశారు, ఫొటోస్ తీయించుకోమని. వాళ్ళే వస్తాయి, పెడతానండి. ఆ తర్వాత వచ్చి ఈరోజు అంకుల్స్ అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీస్లో చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు గిఫ్ట్ కొని ఇచ్చారండి. ఈ బ్యాగే చూడడానికి బాగుంది కదా, హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చారండి. వద్దంటే వినలేదు, గొడవ చేసి ఇచ్చారు. అలా అని చెప్పకూడదమ్మా, గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వద్దని తీసుకో అని చెప్పి ఇచ్చారంటండి. ఇది బ్రాండెడ్ బ్యాగ్ అండి, 4000 పైనే అయిందంట దీని ఒక కాస్ట్. ఈ కలర్ అండి, బాగుందా? ఎలా ఉంది చెప్పండి. హ్యాండ్ బ్యాగులు చాలా ఉన్నాయండి, అది అక్కడ తగిలించి పెట్టింది. ఇది వాళ్ళు ఇచ్చారు, ఈ కలర్ బాగుందండి. కనిపిస్తుందా లేదా నాకు తెలియట్లా. ఇది ఒక గిఫ్ట్ అండి. ఏంటి ఆంటీ సుత్తి చెప్తున్నారు, సోది చెప్తున్నారు అనుకోకండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలియడం వలన మనం కూడా మన పిల్లలు అలా బిహేవ్ చేస్తే మంచిగా మార్చుకోవచ్చు, అందుకని చెప్పాను. సరేనండి. తర్వాత వచ్చి ఈ కుక్కీస్ బాక్స్ ఇచ్చారండి. ఇది 800 ఎంతో, 700 పైన 800 లోపు ఉంటుంది. ఇది ఇచ్చారు, చిన్న పిల్లలకి ఇచ్చారు. ఇది ఒకటండి. ఆ తర్వాత ఈ బాక్స్ ఇచ్చిన వాళ్ళే ఇంకో గిఫ్ట్ ఇచ్చారు, కాస్ట్లీ గిఫ్ట్ అండి. ఇది చూపిస్తాను. తర్వాత ఒక అమ్మమ్మ ఉన్నారు, ఆవిడ వచ్చి మనీగా ఇచ్చేసారండి. ఎప్పుడు డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు, ఈసారి మనీగా ఇచ్చారు. ఎంతంటే 2000 రూపీస్ ఇచ్చారండి పాపకి. ఏ అమ్మమ్మ నేను చిన్నపిల్లన, ఏంటి అందరూ ఇలా ఇస్తున్నారంటే, లేదు లేదు తీసుకో నువ్వు నా మనవరాలని ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఇది ఇస్తారు, డ్రెస్సులు ఇస్తారు. ఈసారి డ్రెస్సులు ఏమి రాలేదండి, మనీగా ఇచ్చారు. ఇందులో పెట్టుకుంది. ఇది వచ్చి మా ఎప్పుడుదో బ్రేస్లెట్ అండి, ఇందులో ఉంది, మొన్న పెట్టుకుంది, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ లాస్ట్లో చూపిస్తున్నా. జిఆర్టీలో తెచ్చారండి. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్సే. అయితే ఇప్పుడు మా హస్బెండ్కి ఫ్రెండ్స్ కాదు, పాపకే ఫ్రెండ్స్. వాళ్ళకు ఉంటుందండి, ఏజ్ బాగానే ఉంటుంది, ఉన్నా కూడా తినంటే చాలా ఇష్టం. అందుకని గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు. కనిపిస్తుందండి, డైమండ్ కమ్మలండి. సరేనా. దీనికి బిల్లు అవన్నీ ఇవ్వలేదు, వాళ్ళ కమ్మలు మాత్రం ఇచ్చారు. వద్దంటే వద్దన్నదంటండి. ఏంటి ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తున్నారు అంకుల్ అంటే, అవన్నీ నువ్వు మాట్లాడకూడదు, ఇచ్చింది తీసుకోవాలి అని ఇచ్చారు. వెయిట్ కూడా బాగా వెయిట్గా ఉందండి, మరి ఎంత ఉందో తెలియలేదు. కాస్ట్లీగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. డైమండ్ ఇప్పుడు రేట్ పెరిగింది కదండి. ఎప్పుడు తను ప్రతిరోజు డైమండ్ కమ్మలే పెట్టుకుంటుంది. ఎప్పుడో తీసి ఇచ్చాము, అప్పుడు వచ్చి 18,000 ఎంత అయిందండి. ఆ కమ్మలు మేము ఒక 4 months కిందట అడిగినప్పుడు 35,000 అన్నారండి. అప్పుడు ఇది ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది, చాలా వెయిట్గా ఉందండి. ఇదిగో చూడండి, కనిపిస్తుందా? ఒక్క స్టోనేనండి, పెద్ద స్టోన్. డిజైన్ కనిపిస్తుందా తెలియదు. చూస్తే అలా కనిపించకపోతే పక్కన పెట్టమంటానండి. ఇవేనండి, బాగున్నాయా? దాన్ని ఎదురు చూడలేదు, ఇలా ఇస్తారని వాళ్ళు. ఫస్ట్ ఈ డబ్బా ఇచ్చేసారండి. సరేలా అనుకుంటే మళ్ళీ వచ్చి కమ్మలు ఇచ్చి వెళ్ళారండి. ఎప్పుడు మేము కొనిపెట్టామమ్మా, 10 days అవుతుంది కొనిపెట్టి, వద్దంటావేంటి తీసుకో అని ఇచ్చారండి. మనం నడుచుకునే విధానం, తీరు అది. అందరికి ఇస్తారా? ఇవ్వరు కదండి. ఇలా మూసుకున్నట్లు ఉంది, ఇప్పుడు చూడండి. అంతేనండి గిఫ్ట్లు. అయితే ఇవే చాలా రేట్లు ఎక్కువగా ఉన్న గిఫ్ట్లే వచ్చినాయండి. ఇది చాలా రేట్ ఉంటుంది ఈ కమ్మలు, నాకు తెలిసి డైమండ్ అంటే. బ్యాగు కాస్ట్లీనే, వాచ్ కాస్ట్లీనే. ఇవి అవే ఇంతేనండి వచ్చింది. ఇంకా ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు, ఏవో కొనిపెట్టారంట, వచ్చి తీసుకోమ్మా అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకండి అంటే వినట్లా, వాళ్ళ ఆఫీసర్స్ కొనిపెట్టారంట, తీసుకోవచ్చి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. మరి ఏం తెచ్చారో తెలియదు. ప్రేమతో ఏది ఇచ్చినా మనం తీసుకోవాలి.
తనకి చిన్నప్పటి నుంచి ఇదొక ఇది ఉందండి. చిన్నప్పటి నుంచే ఏమంటే తన బర్త్‌డే అంటే అందరూ గిఫ్ట్లు తెచ్చిస్తారండి. అప్పుడు మేము వేరే చోట సైదాపేట అని అక్కడ ఉండేవాళ్ళం. ఆపోజిట్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఎలక్ట్రికల్స్ బిజినెస్ చేస్తారు. సౌండ్ సర్వీస్ అంటారు కదండీ! లైటింగ్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి తినంటే చాలా ఇష్టం అనమాట. ప్రతి బర్త్‌డేకి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారండి. ఏమంటే కాళ్ళకి పట్టాలు గానీ, రింగు గానీ, కమ్మలు గానీ, తర్వాత డ్రెస్సులు కాస్ట్లీ డ్రెస్సులు ఇలా అన్నీ వాళ్ళు ఒక్కొక్కసారి బిజినెస్ చేసినప్పుడంతా వచ్చిన డబ్బుల్లో ఫస్ట్ తినికి ఒక డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చేస్తారండి. అంత ఇష్టం. అలానే మా కాంపౌండ్‌లో 6 పోర్షన్స్ ఉంటాయండి. వాళ్ళు మరాఠీ వాళ్ళు ఉండేవాళ్ళు మాకు ఆపోజిట్లో. వాళ్ళు డ్రెస్సు, బొమ్మలు అన్నీ అందరూ తినొక్కతే అక్కడ పాప, అందరూ అబ్బాయిలండి. అందుకని అందరూ మంచి మంచి గిఫ్ట్లు తెచ్చి ఇచ్చేవాళ్ళు. కొత్త డ్రెస్ వేసుకుంటారు కదా బర్త్‌డే రోజు చూసేసి ఇంక ఈవినింగ్‌కి తెచ్చిచ్చేవాళ్ళు. మేము ప్రతి సంవత్సరం కేక్ కట్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు చేయడం లేదు. ఇప్పుడు ఆఫీస్‌లో చేస్తున్నారు. సరే ఇంకెందుకులే ఇంట్లో వద్దని వదిలేసాను. నేనేమైనా చిన్నపిల్లనా అన్నది. అక్కడ కట్ చేస్తున్నారని వదిలేశాను. ఇదేనండి వీడియో ఈరోజు. రేపు మంచి వీడియో పెడతానండి. నాకు టైం లేదు అందుకని. సరే నేను చెప్పాను, ఏమ్మా పాప చూపించనా, మన వాళ్ళకంటే చూపించమ్మా అన్నది. కమ్మలన్నీ చూపించనా, ఒకసారి అడగాలి కదండి. మన పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఏంటి తెలుసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఏది షేర్ చేయకూడదు కదా. చూపించనంటే ఏమ్మా అడుగుతున్నావు చూపించు అంటది. మీరందరంటే తనకి చాలా ఇష్టం అండి. అందుకని చూపించమంది, చూపించాను. సమయం వచ్చినప్పుడు తను ఏం జాబ్ చేస్తుందని చెప్తాను. ఇంకో టిప్ చెప్తాను మీకు. మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత మంచి జాబ్లో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ నుంచే వాళ్ళని ఒక వేలో తీసుకెళ్ళాలండి. ఇప్పుడు మనం ఒకటి డిసైడ్ అయ్యాం, వాళ్ళనే అడగాలి. మనం చదవమని వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. నీకు ఇష్టమేనా ఈ కోర్స్ చదవటం అని ఫస్టే ఒక 8th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ ఉన్నప్పుడే మనం డిసైడ్ చేసుకొని అడిగి అప్పటి నుంచే మనం ప్రిపేర్ చేసామనుకోండి, వాళ్ళ కాలేజ్ అయిపోయేటప్పటికి అది బీఈ కానీ ఆర్ట్స్ గ్రూప్ కానీ ఏదైనా సరే అయిపోయేటప్పటికి వాళ్ళు ఫుల్గా బాగా ప్రిపేర్డ్ అయి ఉంటారండి. అప్పుడు మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ అయినా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏదైనా చదివించి రాయించామనుకోండి, అప్పుడు ఫస్ట్ టైంలోనే ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోతారండి. జాబ్ కన్ఫామ్గా దొరికిద్ది. చాలామంది ప్లానింగ్ లేకుండా అది చదివిద్దామని ఇది చదివిద్దామని. మా అమ్మాయి చిన్నప్పుడు చెప్పేది 2.5 years ఉన్నప్పుడే నేను కలెక్టర్ని అని చెప్పుకొని తిరిగేది. మరి ఎలాను ఆ తర్వాత చెప్పేది నేను డాక్టరే చదువుతాను, వేరే కోర్సే చదవనని బయో తీసుకొని చదివిందండి. అప్పుడు నీట్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి, ఏవో గొడవల్లో ఉన్నాయి. సరే వద్దులే టైం వేస్ట్ అయ్యిందని ఇంజనీరింగ్కి వెళ్ళింది. అయితే తనకి డాక్టర్ అవ్వాలనే ఇష్టం. ఇలా పిల్లల ఇష్టం కూడా మనం తెలుసుకోవాలండి. తెలుసుకొని ఏం చదువుతారో డిసైడ్ చేసుకొని బాగా వాళ్ళని కనుక మనం అప్పటి నుంచి 7th 8th స్టాండర్డ్ నుంచి మనం ప్రిపేర్ చేసామంటే అది మెడికల్ కానీ ఇంజనీరింగ్ ఏదైనా సరే వాళ్ళు అనుకున్నది. అంటే ఇది నేను చెప్పేది కాలేజీలో సీట్ కోసం కాదు. వాళ్ళు ఇప్పుడు మెడికల్ అనుకోండి, వాళ్ళు డాక్టర్ అవుతారు, అది మనకు తెలుసు. ఇంజనీరింగ్ అనుకోండి, ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎటు ఇంజనీర్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన జేఈ కానీ ఏఈ కానీ ఇలా ఉంటాయి కదా పోస్టింగ్లు. దానికి సంబంధించింది మనం కోర్సులు తీసుకొని చదివించామనుకోండి, కోచింగ్ సెంటర్కి పంపించి, అప్పుడు వాళ్ళు కోర్స్ అయ్యే టయానికి మనకి ఈజీగా ఉంటుంది. చాలామంది చదువు అయిపోయిన తర్వాత కూర్చొని టైం వేస్ట్ చేస్తూ అప్పుడు చదువుతూ ఉంటారు, దొరకదు, మనకి ఏజ్ పెరిగిపోయింది. అందుకని చెప్తున్నా, యూజ్ చేసుకోండి. ఇలా మీ పిల్లల్ని ఫస్టే ఏం చదువుతారో డిసైడ్ చేసుకొని దాంట్లో తీసుకెళ్ళండి. సరేనండి, ఇది ఒక టిప్పు. ఇంతే ఈరోజు వీడియో. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.